వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్‌కి పంపించేటప్పుడు ఎలా బిహేవియర్ ఉంటుంది? మీరు ఒక 100 ఇళ్ళకెళ్ళి చూసామనుకోండి. 100 ఇంట్లోనూ ఒక యుద్ధ వాతావరణం అనమాట అండి. ఏదో ఒకళ్ళో ఇద్దరో ఒక ఐదుగురో ప్రశాంతంగా ఉండొచ్చేమో గానీ మిగతా అందరి ఇంట్లోనూ ఒక యుద్ధ వాతావరణం. నేను ఎందుకు యుద్ధ వాతావరణం అంటున్నానంటే, ఈ స్కూల్‌కెళ్ళే క్రమంలో ఈ తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఆఫీస్‌కి వెళ్ళాలి. ఈ లంచ్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ ఉంది. తర్వాత స్నాక్స్ ఇవన్నీ పెట్టాలి. వాళ్ళు గూడా ఆఫీస్‌కి వెళ్ళాలి. దీంతో ఏమవుతుంది? ఈ తల్లిదండ్రులు స్ట్రెస్ ఫీల్ అయ్యి, పిల్లలతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. స్కూలుకి వెళ్ళే ముందు పిల్లలు ప్రశాంతంగా స్కూలుకి వెళ్ళాలి. స్కూలుకి ప్రశాంతంగా ఎళ్ళకపోతే ఏమవుతది? ఏమవుద్దంటే, వాళ్ళు స్కూలుకి వెళ్ళి టీచర్లు చెప్పే యొక్క పాఠాలని వాళ్ళు అర్థం చేసుకోవాలి. లెర్నింగ్ కెపాసిటీ బావుండాలి. అండర్‌స్టాండింగ్ కెపాసిటీ బావుండాలి. వాడు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. పీసెస్ ఆఫ్ మైండ్ ఉండకూడదు. చక్కటి వాతావరణంలో వాడు టీచర్లు చెప్పేదంతా త్వరగా అర్థమవుతుంది. వీళ్ళు మా అమ్మగారు తిట్టారు, మా నాన్నగారు తిట్టారు, స్కూలుకొచ్చే ముందు అనే అది అది మాత్రం మనసులో ఉందనుకోండి ఇది. వాడు స్ట్రెస్ గాని, లేదంటే ఆందోళన గాని ఉంటదండి. బాధపడుతూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. మౌనంగా ఉంటాడు. ఏంట్రా బాబు! అంటే ఇది కారణం. మరి ఎందుకు తిట్టావు వీళ్ళు? మరి తిట్టకుండా ముద్దు పెట్టుకోవాలా? చక్కగా ఏమనకూడదా అంటే, అది కాదు కదా సమయం. స్కూలుకి వెళ్ళేటప్పుడు మీరు తిట్టకూడదు, కొట్టకూడదు. అలాగే ఏం చేసినా సరే, వాళ్ళు ఏం చేయాలి ప్రశాంతంగా పంపించాలి. ఎందుకు తిడుతుంటారు? ఇగో నిన్న రాత్రంతా జ్ఞాపకం చేస్తారండి. నిన్న రాత్రంతా నువ్వు టైమ్ వేస్ట్ చేశావు, సెల్ చూసావు, లేదంటే ఆడుకున్నావు, నువ్వు చేయవలసిన హోంవర్క్ చేయలేదు. లేదంటే నువ్వు ఆహ్, చదువుకోవాల్సిన పాఠాన్ని చదువుకోలేదు. లేదంటే పొద్దున్నే లేచిన వెంటనే షూ కనపడలేదు, సాక్స్ కనపడలేదు, డ్రెస్ కనపడలేదు. లేదా చేసిన హోంవర్క్ బుక్ కనపడలేదు. ఇలాగా ఒక వరసపెట్టి వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వరసపెట్టి కొట్టడమో, తిట్టడమో లేదంటే చివాట్లంటారు కదండీ! అటువంటివి పెట్టేసరికి ఏమవుతది? వీళ్ళు మామూలుగా పెద్దోళ్ళంటారు. నా మూడంతా పాడైపోయిందంటారు. పాపం పిల్లోడికి నా మూడనే మాట చెప్పలేటం కూడా చాలా కష్టం. అలా బాధపడుతూ ఉంటాడు. నేను చాలా బాధలో ఉన్నాను కూడా చెప్పడానికి కూడా అవకాశం లేదు. నేనేమంటానంటే, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు స్కూలుకి ప్రశాంతంగా పంపించండి. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాడికేంటి వాడేదో పరీక్ష ఉంది. లేతే చేసిన హోంవర్క్ బుక్ కనపడలేదు. వెంటనే ఆళ్ళ అమ్మని అడిగారనుకోండి, లేతే వాళ్ళ నాన్నని అడిగారనుకోండి, ఇక అక్కడి నుంచి వాడికి తన్నులు గాని, "నువ్వు బుక్కు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు. నువ్వు నెగ్లిజెన్స్ ఉంది. నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదు. ఇలా అయితే ఎలాగా?" అని చెప్పేసి ఇంకా వాళ్ళు నిరుత్సాహపరుస్తారన్నమాటండి. ఆడు అబ్బాయి గాని, అమ్మాయి గాని ఉత్సాహంగా స్కూలుకి వెళ్ళాలి. వీళ్ళేం చేశారు? తిట్టారు. మరి తిట్టకుండా ఏం చేయమంటారు? అంటే ఏం చేయాలంటే, అతను ఒక హోంవర్క్ రాసాడు. ఆ బుక్ కనబడలేదు. ఏదో సర్వెంట్ మేడో, లేతే ఎవరో తమ్ముడో, చెల్లో, అక్కో ఎక్కడో పడేశారు. ఆ పుస్తకాలు కలిసిపోయింది. కనపట్లేదు. స్కూల్ టైమ్ అయిపోతుంది. బస్సొచ్చేస్తుంది. ఏం చేయాలి? అప్పుడు కొద్దిగా వాళ్ళని భరోసా ఇవ్వాలండి. సపోర్ట్ చేయాలి. ఏమని? "ఏం కంగారు పడకు నాన్న. అసలే బుక్ కనపడట్లేదు. టీచర్లు తిడతారేమో" అని ఒక ఆందోళన ఉంటది. కొడతారేమో, టీచర్లు తిడతారేమో, అందరిలో అవమానపరుస్తారేమో అని ఒక ఇదుంటది. అతను ఒక టెన్షన్ ఫీల్ అవుతుంటాడు. స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. ఏం చేయాలి? "ఏం కంగారు పడకు నాన్న. ఇదిగో నేను లెటర్ రాస్తాను. మా అబ్బాయి లేదా మా అమ్మాయి హోంవర్క్ చేసింది. కాకపోతే ఏంటంటే కనబడలేదు. రేపు మేము సబ్మిట్ చేస్తాము." అలాగా భరోసా, ఒక ధైర్యం కల్పించాలండి. ధైర్యంగా వాడికి స్కూలుకి వెళ్ళి హ్యాపీగా స్కూలుకి వెళ్ళాలి. దాంతో ఏమవుతది? తను నేర్చుకోవాల్సింది బాగా నేర్చుకుంటాడు. తర్వాత క్లాసులో అందరికంటే ముందుంటాడు కాబట్టి బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. వాడి క్రియేటివ్ మైండ్ బాగా పెరుగుతది. ఎప్పుడైతే మీరు తిట్టి పంపించారో ఏదో షూసో, సాక్సో లేదా టై బెల్ట్ కనిపించలేదనో, లేతే నిన్నంతా అంటే ఏం తప్పులు చేస్తే అవన్నీ కూడా స్కూలుకెళ్ళే ముందు చెప్పకూడదు. ప్రశాంతంగా పంపించండి స్కూలుకి. చక్కగా అది నవ్వుతూ, వాడిని నవ్విస్తూ, వాడికి కావాల్సినన్ని లేతే తిండి విషయంలో తిడుతూ, ఏం చేస్తాడు? "నువ్వు బ్రేక్‌ఫాస్ట్ తినలేదు. నువ్వు ఎక్కడో పెట్టుకున్నావు మైండు. నువ్వు సరిగ్గా తింటలేదు. అది రుచిగా ఉందా లేదా?" ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. చూసుకొని చక్కగా
మీరు ఆ పేరెంటింగ్ ఎలా పెంచాలి? ఈ రోజుల్లో వాళ్ళకి మీరు, నేను చదువుకున్నంత అంటే ఆ కాలంలో పెద్ద ఏం చదువుకోలేదు. ఇంత హెవీ వర్క్స్ లేవు. పిల్లలకేముంది ఇప్పుడు ప్రతిదీ సబ్జెక్ట్ లెర్నింగ్ అంటే బాగా వాడికి లెవెల్ మించి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ అనుకోండి వాళ్ళకి స్కూల్లో ఏం చేస్తున్నారు సిక్స్త్ సెవెంత్ లెసన్స్ నేర్పించేస్తున్నారు. వాడి వయసుకి మించి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడండి. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. సెల్ కానీ ఇవన్నీ కూడా మీరు నేను ఆపరేట్ చేయలేనిది మీ అబ్బాయో మీ అమ్మాయి ఆపరేట్ చేయగలరు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు వాళ్ళకి పిల్లలకి చెబుతూ చక్కగా మాట్లాడుతూ జస్ట్ ఎన్ని పనులున్నా సరే స్కూల్కి వెళ్ళే ముందు వాడితో వీలుంటే ఫాదరు మదరు లేదంటే ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు చక్కగా అది అబ్బాయి గాని అమ్మాయితో గాని మాట్లాడుతూ బస్సు అయితే బస్సు, ఆటో అయితే ఆటో, సైకిల్ అయితే సైకిలు అలాగా నవ్వుతూ హాయిగా వాడిని ఆ స్కూల్‌కి పంపించాలి తప్ప తిట్టకండి. తర్వాత ఏమన్నా విషయాలుంటే ఎప్పుడు చెప్పాలో నేను అది చెప్తాను మిగతా వీడియోల్లో. మీరు మాత్రం స్కూలుకి వెళ్ళే ముందు చక్కటి వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో పంపించండి. దానివలన మీ అబ్బాయికి, మీ అమ్మాయికి చాలా మంచి అంటే ఏంటి ఒక ఎంతో ఉపయోగపడుతది. ఆ వాతావరణంలో పంపించడం వల్ల. మిగతా వాళ్ళు తిట్లు తిని వచ్చారు. వాళ్ళ అమ్మానాన్నలతో లేకపోతే కొన్ని తన్నులు తిని వచ్చారు. కానీ వీళ్ళు మీ అబ్బాయి అలా కాదు. ప్రశాంత వాతావరణం మీ అమ్మాయి గాని ప్రశాంత వాతావరణంలో స్కూలుకి రావటం వలన వాళ్ళ కెపాసిటీస్ వేరుగా ఉంటాయండి. వాళ్ళు క్లాస్‌లో బిహేవ్ చేసే విధానం వేరుగా ఉంటది. మిగతా వాళ్ళకంటే డిఫరెంట్‌గా ఉంటారు. కొద్దిగా టీచర్‌లని అట్రాక్టివ్ చేసుకునే విధంగా ఉంటారు వాళ్ళు. టీచర్లతో బాగా మాట్లాడగలరు. ఏడుపు మొహాలు లేకుండా యాక్టివ్‌గా ఉంటది. బ్రైట్‌నెస్ ఉంటది ఫేస్‌లో. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లల్ని స్కూలుకి ఏమి తిట్టకుండా, ఏం తప్పులు చేసినా అవి ఆ సమయం కాదు, సందర్భం కాదు. తర్వాత మాట్లాడొచ్చు. స్కూలుకి మాత్రం చక్కగా నవ్వుతూ స్కూలుకి పంపించండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.